హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ హోటల్ స్టైల్ గట్టి చట్నీ. ఈ పద్ధతిలో గట్టి చట్నీ చేసుకున్నారంటే ఇడ్లీ, దోశ, చపాతీ, పొంగల్, పూరి, వడ, బోండా దేనికైనా అత్యద్భుతంగా ఉంటుంది. మేము చెప్పే పద్ధతిలో గట్టి చట్నీ చేసుకున్నారంటే టిఫిన్ ఐటమ్స్ 2 తినేవాళ్ళు ఇంకో 2 ఎక్స్ట్రాగా తింటారు. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని 1 కప్పు పచ్చిమిర్చి తరుగు వేసుకుని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే లేతాకుపచ్చ పచ్చిమిర్చి వేసుకోండి. కారం ఎక్కువ కావాలి అంటే ముదురాకు పచ్చిమిర్చి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత ఏ కప్పుతో పచ్చిమిర్చి తీసుకున్నామో ఆ కప్పుకి అరకప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు వేసుకొని మరో నిమిషం పాటు వేయించుకోవాలి. పుట్నాల పప్పు ఓ నిమిషం వేయించుకున్నాక వేయించుకున్న పొట్టు తీసిన వేరుశనగ పప్పు 1 కప్పు వేసుకోవాలి. వేసుకొని మరో 1.5 నుండి 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి అరకప్పు నీళ్లు పోసుకోవాలి. వేయించుకున్న దినుసులన్నీ పూర్తిగా చల్లారే వరకు అలాగే ఉంచుకొని ఓ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తగినంత కల్లు ఉప్పు వేసుకొని నెల్లికాయ సైజ్ చింతపండు వేసుకొని కాస్త ఇంగువ పొడి చల్లుకొని 1 కప్పు నీళ్లు పోసుకొని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుని, ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత రుచిగా ఉంటుంది ఈ గట్టి చట్నీ. ఈ రకంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ వెలిగించి తాలింపు బాణలు పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఆవాలు చిట్లే వరకు, మినప్పప్పు రంగు మారే వరకు అలాగే ఉంచుకొని ఆవాలు బాగా చిట్లే వరకు అలాగే వేయించుకోవాలి. 1/2 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఓ ఎండుమిర్చి అందులో తుంచి వేసుకొని మరో 1/2 నిమిషం పాటు అలాగే వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఓ రెమ్మ కరివేపాకు వేసుకొని గట్టి చట్నీలో తాలింపు వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గట్టి చట్నీ రెడీ. ఈ రకంగా చట్నీ ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.